Hello students, welcome to online classes ABN and PRR College of Science, Kovuru. First BCom General and Computer Application paper Business, Organization and Management. Unit 5 Functions of Management. Today discuss topic ఆర్గనైజేషన్స్ ప్రిన్సిపల్స్ ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్ అలాగే దాంతోపాటుగా మేనేజ్మెంట్కి సంబంధించిన వాటి యొక్క ప్లానింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ ప్లానింగ్ యొక్క అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నామండి. అయితే ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, టాపిక్ ఏంటంటే ఆర్గనైజేషన్ యొక్క అసలు ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందామండి. అసలు ఆర్గనైజేషన్ ఈజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ అమాంగ్ వేరియస్ పర్సన్స్ అండ్ పొజిషన్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ ఏంటంటే ఒక లక్ష్యం కోసం ఎంపిక చేసుకున్న వ్యక్తులు లేదా వ్యక్తుల యొక్క సముదాయాన్ని మనం ఆర్గనైజేషన్ అని చెప్పచ్చండి. అంటే ఇక్కడ ఏదో ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ అసైన్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ రిక్వెస్ట్ అథారిటీ అండ్ క్యారింగ్ అవుట్ ఆఫ్ ద అసైనింగ్ టాస్క్ ఎఫిషియెంట్లీ. ఇఫ్ ద వర్క్ ఈజ్ నాట్ అలాటెడ్ ప్రాపర్లీ దేర్ మే బి అరైజ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కన్ఫ్యూజన్. ఇక్కడ వచ్చేవాడికి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే ఏవైతే మనం రోజువారీ కార్యకలాపాలు ఉన్నాయో వాటిని సమర్థవంతంగా నిర్వహించబడతాడో, అలాగే ఒక ప్రత్యేకీకరణకి పెంపొందించబడుతుందో, అలాగే వారి దగ్గర సృజనాత్మకమైన శక్తిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటుందండి. అంటే సింపుల్గా మనం ఆర్గనైజేషన్ అనేది ఏం చెప్పచ్చు అంటే ఎవరైతే లక్ష్యం కోసం ఎంపిక చేసుకున్న వ్యక్తులు లేదా వ్యక్తుల యొక్క సముదాయాల విధులను అప్పగించు ప్రక్రియనే మనం వ్యవస్థ అని చెప్పచ్చు సింపుల్గా. అయితే ఈ యొక్క వ్యవస్థ అన్నది వ్యాపార కార్యకలాపాలకు కానీ వ్యాపారానికి కానీ పునాది వంటిది అని చెప్పచ్చు, ఒక ఫౌండేషన్ లాంటిదని మనం చెప్పచ్చండి. మనం ఎప్పుడైతే ఫౌండేషన్ అనేది సరిగ్గా లేకపోతుందో అప్పుడు మన యొక్క కంపెనీ అన్నది కూడా వ్యాపారం అన్నది కూడా సన్నగిల్లి నష్టపోతుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి తప్పనిసరిగా చాలా పటిష్టంగా ఉండితేనే అది ముందుకి మంచి ప్రయోజనంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ప్రీవియస్గా ఫస్ట్ అసలు బిజినెస్ మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్ చెప్పుకున్నాం. వాటి యొక్క ఫంక్షన్లో వన్ ఆఫ్ ద ఫంక్షనే ఆర్గనైజేషన్ వ్యవస్థ చెప్పుకున్నాం. ఇక్కడ మనకి లూయిస్ అలెన్ అన్న ఆధారు డెఫినేషన్ ఏం చెప్తుంటే, అకార్డింగ్ టు లూయిస్ ఆర్నర్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ గ్రూపింగ్ వర్క్ టు perform defining and delegation authority and responsibility and establishing relationships for the purpose of enabling people work most efficiently together in accomplish objectives. సో ఇక్కడ మనకి లూయిస్ అలెన్ గారు నిర్వచనం ఏం చెప్తున్నారు అంటే నిర్వహించవలసిన కార్యక్రమాన్ని గుర్తించడం అంటే ఐడెంటిఫికేషన్ చేయడం, సంఘటితపరచడం, గ్రూపింగ్ చేయడం, అలాగే అధికార బాధ్యత డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, ఓకే, అలాగే డెలిగేషన్ అథారిటీ అప్పగించుకోవడం, ఆబ్జెక్టివ్స్ ధ్యేయాలు సాధన కోసం నిర్విరామంగా కృషి చేయడాన్నే వివిధ రకాల వ్యక్తుల మధ్య మంచి సంబంధం నెలకొల్పడం ఉన్న ప్రక్రియ వ్యవస్థ అంటారండి. సో దీని మధ్య అందరి మధ్యన జరిగే ప్రక్రియ అంటే గ్రూప్ పరంగా జరిగితే దాన్ని మనం ఈ యొక్క వ్యవస్థ అని చెప్పచ్చు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. నిర్వహించవలసిన కార్యాన్ని గుర్తించడం, సంఘటితపరచడం, అధికారము, బాధ్యతను
అలాగే అధికార బాధ్యతను, అధికారాన్ని నిర్వహించడం, అప్పగించడం, ధ్యేయాల సాధన కోసం నిర్విరామ కృషి చేయడాన్ని వివిధ రకాలైన వ్యక్తుల మధ్య మంచి సంబంధాన్ని నెలకొల్పడాన్ని ప్రక్రియనే వ్యవస్థ అంటారండి. సో ఎన్ని కార్యకలాపాలు కూడా ఒక సమూహం వ్యక్తుల మధ్య మంచి సంబంధంతో జరుగుతుంటేనే దాన్ని ఆర్గనైజేషన్ అంటారని మనకి లూయిస్ సలానా మహాశయులు మనకి చెప్పడం జరిగిందండి. అలాగే ముని రైల్లే అన్న ఆయన అభిప్రాయం ఏమన్నారంటే, ఏదైతే సాధారణ ధ్యేయం సాధించడానికి ఏర్పడిన ఏ వ్యక్తుల యొక్క సముదాయమైనా ఆ వ్యవస్థే. అంటే ఏవైతే మన ధ్యేయాలు ఉన్నాయో ఆ ధ్యేయాలు సాధించడానికి ఏర్పడిన ఏ వ్యక్తుల యొక్క గ్రూప్ కింద ఏర్పడి చేసిన దాన్ని ఆర్గనైజేషనే అంటారని ఆయన ముని రైలే అనే ఆయన యొక్క అభిప్రాయం చెప్పడం జరిగిందండి. అయితే మనం ఈ యొక్క ప్రిన్సిపల్స్ కోసం మనం చూసుకుంటే మొట్టమొదటిగా ప్రిన్సిపల్ వచ్చేప్పటికి ఈవెన్ ప్రిన్సిపల్ ఆఫ్ అచీవ్మెంట్. సో అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? ధ్యేయం. అంటే కంపెనీకి సంబంధించిన ఏవైతే ధ్యేయాలు ఉన్నాయో ఆ ధ్యేయాలను సాధించడం. అంటే ఏ ఎంటర్ప్రైజ్ షుడ్ బి సెటప్ సెర్టైన్ ఎయిమ్స్ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద విచ్ వేరియస్ డిపార్ట్మెంట్ షుడ్ బి వర్క్. సో ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ఏం చెబుతుంది? వ్యవస్థలోని ప్రతి వ్యక్తి కూడా సంస్థ యొక్క లక్ష్యాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అనగా వ్యవస్థలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా లక్ష్య సాధన కోసం ఉపయోగపడే ఉండాలండి. ఏం చెప్తున్నాను? ప్రతి కార్యక్రమం సెట్ ఎయిమ్స్ ఆఫ్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద విచ్ వేరియస్ డిపార్ట్మెంట్ షుడ్ బి వర్క్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాల యొక్క సాధన కోసం ఉపయోగపడేలాగా ఉండాలి. ఓకే. అయితే ఇక్కడ మనకి కుంజన్ ఓడెనల్ మహాశయులు ఏం చెప్తున్నారంటే, హోల్ ఆర్గనైజేషన్ అండ్ ఈచ్ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు అచీవింగ్ ద ఎంటర్ప్రైజ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఈయన ఏం చెప్తున్నాడు? ఈ యొక్క అభిప్రాయం అంటే మొత్తం వ్యవస్థ, అలాగే వ్యవస్థలోని ప్రతి చిన్న భాగం సంస్థ ధ్యేయాల సాధన కోసం ఉపయోగపడతాయని చెప్తున్నారండి. అంటే మొత్తం వ్యవస్థలో చిన్న చిన్న భాగాలు నిలబడితే ప్రతి చిన్న భాగం కూడా సంస్థ యొక్క లక్ష్యాల సాధనకి ఉపయోగపడుతుందని ఈ యొక్క సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అని కుంజన్ ఓడెనల్ మహాశయులు చెప్పడం జరిగిందండి. అలాగే రెండో ప్రిన్సిపల్ వచ్చేటికి ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్, ప్రత్యేకీకరణ. అంటే ద ఆర్గనైజేషన్ షుడ్ బి సెటప్ ఇన్ సచ్ ఎ వే that every individual should be assigning to duty according to his skill and qualification. The person should continue his same work so that he specializes in his work. So ఏ వ్యక్తి అయితే తన యొక్క వ్యక్తిగతంగా ఒక పనిలో ఒక ప్రత్యేకతను చూపించగలడో ఆ ప్రత్యేకతను చూపించడం వల్ల సంస్థ యొక్క స్థాయి కానీ సంస్థ యొక్క అభివృద్ధి కానీ పెరుగుతుందని చెప్తుంది. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటున్నారంటే, ఈవెన్ ఒక పర్సన్ ఏ పనిలో అయితే నిమగ్నమై అదే పని అత్తమాటలు చేస్తూ ఉంటాడో, ప్రత్యేకంగా అదే పని చేస్తుంటో దాంట్లో ఎక్స్పీరియన్స్ నిపుణులత అన్నది వచ్చి ఆ వర్క్ మీద ప్రత్యేకీకరణ అన్నది పెరుగుతుంది. అలా వ్యక్తి ఒక పని మీద ప్రత్యేకత చూపించడం వల్ల ఆ ప్రత్యేకీకరణ సంస్థ యొక్క అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది అని ఈ యొక్క సూత్రం యొక్క ఉద్దేశం అని మనం చెప్పచ్చండి. ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్ అంటే ఏంటి? వ్యవస్థలోని ప్రతి వ్యక్తి కూడా అతనికి శక్తి సామర్థ్యాలు కానీ అర్హత కానీ లేకపోతే అనుభవాలు కానీ బట్టి విధులు కేటాయిస్తూ ఉండాలండి. వాడి యొక్క క్వాలిఫికేషన్, వాడి యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఈ పని చేయగలని కేటాయించాలి. అయితే ఆ వ్యక్తి ఏ పనిని తరచూ చేస్తుండడం వల్ల ఆ పనిలో ఒక నైపుణ్యత అనేది పెరుగుతూ ఉంటుందండి. దీనివల్ల ఒక ప్రత్యేకీకరణ అనేది సాధ్యమవుతుందని మనం చెప్పవచ్చు. తర్వాత వచ్చేవాడికి అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి? ద అథారిటీ ఫాలోస్ డౌన్వర్డ్ ఇన్ ద లైన్. సో ఇది
సరళ రేఖ మార్గంలో కింది స్థాయి మార్గంలో చూపిస్తామని చెప్పొచ్చండి. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ గివెన్ అథారిటీ టు గెట్ వర్క్ డన్. త్రూ అథారిటీ కెన్ బి delegated but responsibility lies with the man. So responsibility cannot be delegated under any circumstance. సో ఇక్కడ అథారిటీ లేకుండా రెస్పాన్సిబిలిటీ లేదండి, రెస్పాన్సిబిలిటీ లేకుండా అథారిటీ అనేది లేదు. అంటే ఆజ్ఞ జరిగినప్పుడే, ఇక్కడ జరుగుతున్నప్పుడే హక్కు కూడా కలిగి ఉండి ఇతరుల నుండి అనుకూలతను అలాగే విధేయతను పొందే శక్తినే అధికారము అంటారని మనం చెప్పచ్చండి. అర్థమైందండి. ఆజ్ఞను ఆ యొక్క ఏ విధంగా జరుగుతుందో ఆ జరగజేసే హక్కు కలిగి ఉన్నదాన్నే ఇతరుల నుండి తమకు అనుకూలతను విధేయతను పొందగల శక్తినే అధికారము అంటారని మనం చెప్పచ్చండి. అయితే అధికారం ఏమవుతుంది అంటే బాధ్యతను కలిగజేస్తుంది. అందువల్ల అధికారము బాధ్యత అన్నది సహసంబంధము అని ఇక్కడ చెప్పచ్చండి. అధికారము ఇది రెస్పాన్సిబిలిటీ అనేది సహసంబంధంగా ఉంటాయని మనం చెప్పచ్చండి. అయితే అధికార బాధ్యత సమాన స్థాయిల్లో ఉండవలను. ఇది ఈక్వల్ స్టేజెస్లో ఉండాలండి. అంతేగాని అధికారం లేకుండా బాధ్యత లేదు. అధికారం లేకుండా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదండి. మనం ఎప్పుడైతే అధికారించో వాడికి బాధ్యత అన్నది పెరుగుతుంది. అలాగే బాధ్యత లేని వ్యక్తికి ఈ యొక్క అధికారాన్ని సృష్టించరాదండి. సో బాధ్యత ఉన్నవాడికి మనం అధికారం ఇచ్చినా వాడు బాగా చేయగలడు. కానీ బాధ్యత లేని వాడికి అధికారం ఇచ్చామనుకోండి వాడు సరైన విధంగా దాన్ని నిర్వహించలేడు. కాబట్టి తప్పనిసరిగా మనం అధికారం ఇచ్చాము అంటే ఆడి బాధ్యత పరంగా చేయగలితేనే మనం అధికారం అనేది ఇవ్వాలి. ఈ సూత్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అధికారానికి సృష్టించబడిన బాధ్యత మధ్య మంచి సంబంధాలను ఉండాలండి. ఎప్పుడైతే మనం అధికారం కేటాయించామో అప్పుడు అతను బాధ్యతయుతంగా ఎప్పుడైతే నజరగలంలో ఆర్గనైజేషన్ కూడా మంచి స్థాయిలోకి వెళ్తుందని మనం చెప్పచ్చు. తర్వాత వచ్చేటికి యూనిటీ ఆఫ్ కమాండ్. సో ఆజ్ఞ ఏకత సూత్రము అని చెప్పచ్చండి, యూనిటీ ఆఫ్ కమాండ్. అయితే ఈ యొక్క యూనిటీ ఆఫ్ కమాండ్ ఏం చెప్తుంది? ద ప్రిన్సిపల్ స్టేట్ దట్ వన్ పర్సన్ షుడ్ బి రిసీవింగ్ ఆర్డర్ ఫ్రమ్ ఓన్లీ వన్ superior. If one person is under the more than one boss, then there can be coordination order. The subordinates fail to understand whose orders to be followed. సో ఇక్కడ ఆజ్ఞ ఏకత్వ సూత్రం అనేది ఇలా చెప్పచ్చండి. సో కోఆర్డినేషన్ అనేది ఎప్పుడూ కూడా ఒకే యజమానికి ఒకే శ్రాముడికి ఒకే యజమాని ఉంటేనే అది మంచి స్థాయిలో వెళ్తుంది. అలా కాకుండా ఒక శ్రామునికి ఇద్దరు యజమానులు ఉన్నప్పుడు ఆ కార్యకలాపం అనేది ఎలా నిర్వహించాలి ఏంటి అన్నది సరిగ్గా జరగదండి. సో ఇద్దరు యొక్క యజమానులు ఆర్డర్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ యొక్క కార్యకలాపం అనేది సరిగ్గా నిర్వహించలేడు అని చెప్పచ్చు. అంటే ఆజ్ఞాయకత్వం అనేది ఏంటంటే ఆజ్ఞను జారీ చేసే వ్యక్తి ఒక్కడే ఉండవాలండి. ఆజ్ఞను జారీ చేసే వ్యక్తి ఏంటండి ఒక్కడే ఉండవలను. అయితే ఒక సేవకి ఇద్దరు యజమానులు ఉండరాదు. ఒక సేవకి ఏంటంటే ఇద్దరు యజమానులు అన్నవారు ఉండరాదు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? ఇద్దరూ చెప్పిన జారీ చేసిన కార్యకలాపాల్లో ఏ యొక్క విషయాన్ని ఎవరు నిర్వహించాలో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాడు. సో దానివల్ల ఏ యొక్క కార్యకలాపాలు కూడా సరిగ్గా నిర్వహించలేరని ఈ యొక్క ఆజ్ఞ ఏకత్వ సూత్రం కోసం తెలుపుతుంది. దీనివల్ల ఏంటండి ఆ యొక్క సంక్షోభం అనేది ఏర్పడే సందర్భం ఉంటుంది. కాబట్టి ఆజ్ఞను జారీ చేసే వ్యక్తి ఒకడు మాత్రం ఉన్నప్పుడు మాత్రమే పటిష్టమైన వ్యవస్థను రూపొందించవచ్చునని చెప్తుంది ఈ ప్రిన్సిపల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చరికి నిర్దేశన ఏకత్వ సూత్రము. సో ఈ రెండు కూడా దగ్గర సంబంధం అండి. యూనిట్ ఆఫ్ డైరెక్షన్. సో నిర్దేశన ఏకత్వ సూత్రం ఏంటని చెప్తుంది అంటే ఈవెన్ దిస్ ప్రిన్సిపల్ ఇంప్లైస్ దేర్ షుడ్ బి ద వన్ హెడ్ వన్ ప్లాన్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యావింగ్ ద సేమ్ ఆబ్జెక్టివ్స్. సో మనం వ్యవస్థ సంబంధించిన ఏ ధ్యేయాలు అయితే ఏర్పరచుకున్నామో ఆ ధ్యేయాలనికి సామూహికంగా ఒకే విధంగా మనం చెప్పే విధంగా ఉండాలండి. ఒక గ్రూప్కేమో ఒక విధంగా చెప్పడం, ఇంకో గ్రూప్కేమో ఇంకో విధంగా చెప్పడం వల్ల అది సరైన మార్గంలో కూడా నిర్దేశక ఏకత్వం అనేది ఒకే పాడులో వెళ్లకుండా ఉంటుందని చెప్పచ్చు. అంటే ఈ సూత్రం ప్రకారం ఏంటంటే ఒకే ధ్యేయం గల ఒక సమూహం లేదా ఒక సముదాయం యొక్క కార్యకలాపాలు నిర్వర్తించేటప్పుడు
మొత్తం ఆ యొక్క సమూహంలో మొత్తానికి కూడా ఒకే ప్రణాళిక, అలాగే దానిపై అధికారి కూడా ఒకడే ఉండవాలండి. సో అలా ఉన్నప్పుడు నిర్దేశమైన ఏకత్వ సూత్రము అని మనం చెప్పచ్చండి. సో ఈ సూత్రం ఏంటంటే పటిష్టమైన వ్యవస్థ కూడా రూపొందిస్తుందని మనం చెప్పచ్చండి. ఇలాగేంటి, ఒక యజమానికి ఒకే వ్యక్తి, ఒక యజమాని, ఒక శ్రామికుడికి ఒక యజమాని ఉండాలి. సో ఇది వచ్చేటికేంటి, ఒక సమూహానికైనా ఒక సామూహికానికైనా ఒకే అధికారం ఉండాలి. అలాగే ఒకే ప్రణాళిక ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తేనే ఆ యొక్క ఆర్గనైజేషన్ మంచి పటిష్ట స్థాయిలో వెళ్తుందని ఈ యొక్క ప్రిన్సిపల్ యొక్క ఉద్దేశం ఉందని చెప్పొచ్చండి. తర్వాత వచ్చేసరికి కంటిన్యూటీ. సో ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక తర్వాత ఆగిపోవడం అనేది ఏమీ కూడా ఉండదండి. నిరంతరం కూడా కొనసాగుతూ ఉండాలి. సో ఇక్కడ వచ్చేటప్పటికి సంస్థ అవిచ్ఛిన్నంగా కొనసాగినట్లయితే వ్యవస్థీకరణ అనేది ఏర్పాటు చేయవలను. ఏదో ఆర్గనైజేషన్ అనేది కొన్ని రోజుల తర్వాత ఆగిపోతే, స్టాప్ అయిపోతే మనం ఆ యొక్క ఆర్గనైజేషన్ సరైన విధంగా నిర్వహించలేము. అయితే నిర్వహణాధికారులు సరైన శక్తిని అందజేయాలి. ఎప్పుడు ఆ కంటిన్యూటీ ఉంటుంది, ఎప్పుడైతే ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ కానీ ఆర్గనైజేషన్ అధికారులు కానీ సరైన పాలన నడుస్తారో అప్పుడు ఇది కంటిన్యూ ప్రాసెస్లో జరుగుతుంది అని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేటికి స్పాన్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడ స్పాన్ ఆఫ్ కంట్రోల్ మీన్స్ హౌ మెనీ subordinates can be supervised by a supervisor. The number of subordinates should be such that supervisor should be able to control their work efficiently. సో ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే పర్యవేక్షణ పరిమాణం అని చెప్పచ్చండి. స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే పర్యవేక్షణ పరిణామ సూత్రం అని మనం తెలుగులో చెప్పచ్చు. అంటే ఏంటి, ఇక్కడ ఒక వ్యక్తి ఎంతమంది వ్యక్తులతో పని చేయించగలడు అన్న ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒక సూపర్వైజర్ని మనం శ్రామికి కొంతమంది వ్యక్తుల్ని ఒక సూపర్వైజర్కి అప్పచెప్పాం. ఆ సూపర్వైజర్ అన్నవాడు ఎంతమంది వ్యక్తుల్ని ఆ యొక్క సూపర్వైజింగ్ చేయగలడు అనేది మనం దృష్టిలో పెట్టుకుని అంతమంది వ్యక్తులను సూపర్వైజింగ్ చేసేలా మనం ఆ బాధ్యతలు అనేవి అప్పచెప్పాలి. అంతే తప్పించి అతనికి మించి ఎక్కువ మందిని పర్యవేక్షణ అతని స్థాయిలో ఉంచినప్పుడు ఆ యొక్క కార్యకలాపం అన్నది అతను సరిగ్గా నిర్వహించలేడని మనం చెప్పచ్చు. అంటే కార్యనిర్వాహకుడు ఎంతమంది సిబ్బందిని పనిని చేయని సమర్థవంతంగా అలాగే సార్థకంగా పర్యవేక్షణ చేయగలుగుతాడో అనే అంశాన్ని నిర్ణయించవలెను. అలాగే పర్యవేక్షణ సామర్థ్యం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అంతర్గత సూత్రంలో పర్యవేక్షణ పరిమాణ సూత్రం కూడా అంత ఇంపార్టెంట్ మనకి చెప్తున్నారండి. నెక్స్ట్ కమాండ్ వచ్చేవాడికి ఇవి క్రమానుగత సూత్రము, దీన్నే స్కాలర్ చైన్ సిస్టమ్ అని, స్కాలర్ ప్రిన్సిపల్ అని అంటారండి. స్కాలర్ చైన్ రిఫర్స్ టు ద చైన్ superior organization from the utility authority in lowest ranks if the pre-requiring from the efficient organization. ఇక్కడ క్రమానుగత సూత్రం ఏం చేస్తుంటే ఈ యొక్క వ్యవస్థ పైనుంచి క్రింది వరకు కూడా విహితమైన వివిధ రకమైన అధికారాలని ఏ విధంగా ఖచ్చితంగా ఉండాలి. ఏ అధికారాలను నిర్వహించాలంటే అధికారం అనేది ఖచ్చితంగా ఉండవాలను. అలాగే ఈ యొక్క క్రమానుగత సూత్రం ఏ సంస్థలోని కూడా ఆ అధికారపు శాఖ ఏదైతే ఉందో ఆ అధికారపు శాఖ స్పష్టంగా నిర్వహించబడుతుందో అక్కడ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుందండి. ఏదైతే క్రమానుగత సూత్రం ఉంటుందో ఆ సూత్రంలో సూపర్వైజర్ నుంచి కింద వరకు కూడా స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఏ అధికారాన్ని కూడా సరైన విధంగా ఉపయోగించుకుంటేనే ఈ యొక్క సూత్రం అనేది సరైన రీతిలో నడుస్తుందని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకొక ప్రిన్సిపల్ వచ్చేసరికి సింప్లిసిటీ. అంటే చాలా ఈ యొక్క అంటే నిరాడంబరకరంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చరికి నిరాడంబరంగా అంటారు కదండి. అంటే ఏంటి, ఇక ఆర్గనైజేషన్ చేసినట్టు పెద్ద పెద్ద హడావుడి అనేది ఏమి లేకుండా ఆ యొక్క చేసే కార్యకలాపాలను వ్యక్తులైనా కూడా లేకపోతే దాంట్లో ఉండే అధికారులైనా కూడా చాలా నిర్భరంగా దీన్ని అర్థం చేసుకోవడం వల్ల ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా మనం ముందుకు జరిగే పరంగా సూత్రపరంగా ఆధారపడి ఈ సూత్రం యొక్క ఉపయోగం కూడా మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క 10 ప్రిన్సిపల్స్ కూడా మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క సూత్రాల్లో ముఖ్య సూత్రాలు మనం అంటే ఈ సూత్రాలన్నీ కూడా సరైన పాలనలో మనం నిర్వహించినప్పుడు ఆర్గనైజేషన్ అన్నది మంచి స్థాయిలో వెళ్తుందని మనం చెప్పచ్చండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్
ఏవైతే మనం ధ్యేయ ఏకత్వ సూత్రం అని, ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్ అంటే ప్రతీకరణ సూత్రం అని, అలాగే ఈవెన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అధికారము మరియు బాధ్యత, అలాగే స్పామ్ ఆఫ్ కంట్రోల్, ఈవెన్ పర్యవేక్షణ మరియు సూత్రము, అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే సరైన విధంగా సమపాలంగా ఈ యొక్క దీన్ని కూడా మనం చేస్తూ ఉండాలండి. సో ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్ అని అంటే ఇట్ ఈస్ ఎసెంట్లీ టు బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ద వర్క్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి నైదర్ అవర్ వర్క్డ్ నార్ అండర్ వర్క్డ్. ద వర్క్ షుడ్ బి డివైడెడ్ ఇన్ సచ్ ఎ వే ద ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు గివ్ హిమ్ మ్యాక్సిమం. సో ఇక్కడ వచ్చేటికి సమతూకము సమన్యాయం అని మనం చెప్పచ్చండి. అంటే ఈ సూత్రం ప్రకారం ఏంటంటే సంస్థ యొక్క విధులను అధికారులను సంస్థ నిర్వహించవలను. అయితే సంస్థ యొక్క విధులను అన్నీ కూడా ఒకే విధంగా కార్యకలాపాలన్నీ కూడా గ్రూపుల యొక్క కానీ లక్ష్యాల యొక్క విధులు కానీ సమపాలంగానే మనం ఇక్కడ స్పష్టంగా నిర్వహించవలను. సో ఎప్పుడైతే మనం సమపాలంగా పంచుతామో అప్పుడు కార్యకలాపాలన్నీ కూడా స్పష్టంగా సమపాలంగా జరుగుతుందని ఈ యొక్క సూత్రం యొక్క ఉద్దేశం అని చెప్పవచ్చండి. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్, అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అజ్ఞాయకత సూత్రం, అలాగే సింప్లిసిటీ అంటే నిరండపరత సూత్రం. అంటే ఈ సూత్రం ప్రకారం ఏంటి, వ్యవస్థ సాధ్యమైనంత వరకు కూడా నిరంతరంగా ఉండవలను. అధికారుల స్థాయి యొక్క సంఖ్య ఎంత తక్కువగా ఉంటే అంత మంచి వ్యవస్థగా ముందుకు నడుస్తుందని మనకి ఈ సూత్రం తెలియజేస్తూ ఉందండి. అలాగే యూనిటీ ఆఫ్ కమాండ్, అలాగే యూనిటీ ఆఫ్ డైరెక్షన్, అలాగే ఈవెన్ స్కాలర్స్ అండ్ ప్రిన్సిపల్, ఈ యొక్క 10 ప్రిన్సిపల్స్ కూడా మన సరైన విధిలో మనం దాన్ని మలిచినప్పుడు వ్యవస్థ అనేది మంచి స్థాయిలోకి వెళ్ళి పటిష్ట స్థాయిలో ఉంటుందని చెప్పచ్చండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.